తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోటిలోని నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. టిమ్స్ హాస్పిటల్ ద్వారా వివిధ హాస్పిటల్స్లో నియమితులైన కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బందికి 7 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎంఈ అధికారులకు, సూపరింటెండెంట్లకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. జీతాలు రాక పండుగలు చేసుకోలేని దుస్థితి నెలకొందన్నారు. వారం రోజుల్లో పెండింగ్ జీతాలు ఇవ్వలేదని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నర్సింగ్ స్టాఫ్ 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బందికి దాదాపు 7 నెలలుగా వస్తున్నా జీతాలు రావట్లేదు. దీనికోసమే గత నెల రోజులుగా డిఎంఏ అధికారులను పదే మేము ఉత్తరాలు ఇస్తున్నా కూడా అలా జీతాలపైన ఒక కదలిక కూడా రావటం లేనటువంటి సందర్భంలో ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పండగ కూడా వస్తుంది, దీపావళి పండుగ కూడా జీతాలు లేనటువంటి పరిస్థితుల్లో ధర్నా కార్యక్రమం ఇవాళ ఇక్కడ డిఎంఈ కార్యాలయం ముందు చేయడం జరిగింది. ఇప్పుడు డిఎంఈ అకాడమిక్ డిఎంఈ శివరామకృష్ణ గారికి ఉన్న కలవడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడానికి ఇంకా కొంత టైం పడుతుందని, ఒక 2 వారాల టైం పడుతుందనే విషయాన్ని వారు మాకు తెలియజేయడం జరిగింది. డిఎంఈ అధికారులకు మేము పదే రిప్రజెంట్ చేస్తున్నాం. ఒక రిప్రజెంటేషన్ కూడా లెటర్ రావట్లేదు. వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జీతాలు ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా ఇప్పుడు సార్ చెప్పిన దాని ప్రకారం ఒక వారం 2 వారాల టైం ఇచ్చి మొత్తం కంప్లీట్గా పనులంతా బంద్ చేసి ఇక్కడే కంటిన్యూ ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి ఇక్కడే కూర్చోవడానికి మేము సిద్ధమైనాం. మేము అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణం మా జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 7 నెలల నుండి మాకు జీతాలు లేవు సార్. ఖచ్చితంగా మాకైతే జీతాలు కావాలి. డిఎంఈ సార్ని కలవడం జరిగింది. ఇప్పుడు మాకు సార్ ఒక 2 వీక్స్ టైం ఇచ్చారు. 2 వీక్స్లో కూడా మాకు జీతాలు రాకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుంటుంటే మాత్రం మేము ఇదే ధరన కంటిన్యూస్గా ఇక్కడే కూర్చొని చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. ఇది ఒక్కసారికి మాత్రం రిక్వెస్ట్ అయితే మేము సార్ది విన్నాం సార్. ఖచ్చితంగా మాకు 7 నెలల జీతం ఈ 2 వారాలలో క్లారిటీగా ఇవ్వాలి సార్, అంతే కోరుకుంటున్నాం. ఈ 2 వారాల్లో మాకు ఇన్ఫర్మేషన్ అదే విధంగా మాకు శాలరీస్ అందిస్తే చాలా సంతోషం సార్. దానికోసం ఒకవేళ మాకు స్పందించకపోతే పెద్ద ఎత్తున అందరం కలిసి ర్యాలీ చేస్తాము, ధర్నా చేస్తాము, కంటిన్యూగా ఇక్కడే కూర్చుంటాం సార్ విత్ ఫ్యామిలీస్ తోటి.